ఇక చూడరి మనిషి ఈకారంగా ఉంటే ఒక బాధ, మరీ అందంగా ఉంటే మరొక బాధ. ఈ అందం ముచ్చట ఏం చెప్తున్నా అంటే, ఈ ఫోటోలో అవ్వబడే పేరు ఏం పేరు అవే గౌచా. ఈ అవే గౌచా అంటామది బ్రిటన్ అంట. బ్రిటన్ చెందిన ఈమె 21 సంవత్సరాలు అంటే ఈమె అన్ని రకాలుగా ఈమె దగ్గర అన్నీ ఉన్నాయట. చదువు ఉంది, శాస్త్రం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ సర్టిఫికెట్లు పట్టుకొని చిన్నగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉందట. ఆఫీసుల చుట్టూ తిరుగుతుందట. జర నాకు ఉద్యోగం వేయాలని పోతుందట. ఏం ఉద్యోగం అంటే కేర్ టేకర్ ఉంటుంది కదా, కేర్ టేకర్ ఉద్యోగాలకు అప్లై చేస్తుందట. పిలుస్తురంట, ఇంటర్వ్యూకి పిలుస్తురంట. ఈమె డోర్ తీసుకొని లోపలికి పోగానే ఏంది మేడం ఇట్లా వచ్చినామంటే ఉద్యోగం కావాలంటుందట. ఉద్యోగం కావాలని కిందికి పైకి చూస్తున్నట, ఉద్యోగం లేదు వెళ్ళిపోతుందట. అరే ఏడికి పోయినా గిట్ట అయితే అసలు ఏం కావచ్చు అని వాళ్ళు అడిగిరంట. అడిగితే ఒక మేడం చెప్పిందట, అమ్మ నీకు ఉద్యోగం ఇవ్వాలంటే నాకు నేను సౌతిని తెచ్చుకొచ్చి ఇంట పెట్టుకున్నట్టే ఉంటుందమ్మా. నువ్వు గింత అందంగా ఉన్నావు, మా ఇంటోడు మాత్రం భూగలోడు మంచోడు కాదు, విన్నావా? ఆ పుసుక్కున నీకు కనుక ఉద్యోగం ఇస్తే నా ఇంట్లో నాకు నేను సౌతిని తీసుకొచ్చి ఇంట పెట్టుకున్నట్టే నీకు ఉద్యోగం అనేది ఇక్కడ రాదమ్మా, నువ్వు వెళ్ళిపో అంటే ఏడికి పోయినా గిదే ముచ్చడంట. ఇక లాభం లేదనుకొని ఇదేందా అది మన కేర్ టేకర్ ముచ్చట పక్కన పెట్టి కొన్ని కంపెనీలో పెట్టిపోయిందట. కంపెనీలో పెట్టిపోయి ఉద్యోగం కావాలని పోయేసరికల ఆ కంపెనీలో జీఎంలు, ఎండీలు, ఏజీఎంలు ఇలాంతా కలిసి ఏమంటున్నారంటే, నువ్వు గింత అందంగా ఉన్నావు అంటే నీకు ఉద్యోగం ఇవ్వాలంటే మా వల్ల కాదమ్మా. పుసుకున్న కర్మదాలు నీకు ఉద్యోగమే ఇస్తే మిషన్లు మొత్తం పక్కకు పెట్టి పొరగలంతా నీ వెనకంగానే తిరుగుతారు, నీకు ఉద్యోగం ఇవ్వాలని చెప్తారంట. చూడురి అందంగా లేకుంటే ఓ బాధ, మరీ అందంగా ఉంటే గీ బాధ. ఈమె అందమే ఈమె ఉద్యోగానికి అడ్డొచ్చిందంట.